హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. అందుకోసం ముందుగా మరుగుతున్న వేడి నీళ్ళల్లో మనం కడిగి పెట్టుకున్న పాలక్ని ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్న పాలక్ని అంటే చల్ల నీళ్ళలో ఇలా బాగా అటు ఇటు కదుపుకోవాలి. ఎందుకంటే కలర్ మారకుండా ఉండడానికి. తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాటర్ నుంచి సపరేట్ చేసేసేయాలి. అలా సపరేట్ చేసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో పాలక్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి, నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలా ఆయిల్ వేసుకొని ఇలా స్క్వేర్, రెక్టాంగిల్ షేప్లో కట్ చేసిన పన్నీర్ అన్నిటినీ బాగా అంటే ఉడికించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఎర్రగా అంటే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, ఇలాచి ఇలా తక్కువగా అంటే సాజీరా అంటే ఎక్కువ వేస్తే బాగుండదు, అందుకని తక్కువగా వేసి మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 3, చిన్నగా కట్ చేసిన ఒక 2 టమోటాలు వేసి మంచిగా వేయించుకోవాలండి. టమోటా, ఆనియన్ వచ్చేసి మంచిగా ఇలా ఎర్రగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పాలక్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి అదే మిక్సీ జార్లో ఉన్న వాటరే ఇందులో కలిపేస్తున్నాను. బాగా ఉడికించుకోవాలండి పచ్చివాసన రాకుండా. ఇలా ఆయిల్ బయట వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులో ఇందాకే మనం వేయించుకున్న పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని వచ్చి ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇలా బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే తగినంత సాల్ట్, కారం అంటే గరం మసాలా, మనకి టేస్ట్ కోసం గరం మసాలా ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే ఎంతో కమ్మనైన, ఎంత మంచి రోటీకి సరిపడా పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది. నేను లాస్ట్లో కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను. చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో, అబ్బాబాబా. కొందరు క్రీమ్ కూడా యాడ్ చేస్తారు, నేను ఓన్లీ బటర్ యాడ్ చేశాను. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.